ఏమైనా నిలదెప్పిందా ఏంటి? ఏంటొదిన అలా అయిపోయావు? ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు కదా? లేదా మన అమర్ ఇంకా అరుంధతి ఆలోచనల్లోనే ఉంటున్నాడా? బాగా చూసుకోవడానికి, భారీగా ప్రేమించడానికి చాలా తేడా ఉంది కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు. ఆ పిల్లలకి తల్లి మాత్రమే కాదు, అమర్కి భార్య కూడా అనే విషయాన్ని మీరు గుర్తించాలొదినా. ఎంత అమర్ పిల్లల్ని తన పిల్లలనుకున్నా తనకంటూ ఒక బిడ్డుండాలని ఆశపడుతుంది కదా. అమ్మతనాన్ని కోరుకొని ఆడపిల్ల ఉంటుందా? ముందు అమర్ని ఆ అమ్మాయిని దగ్గర చేయండి. వాళ్ళకొక బిడ్డ పుడితే అమర్లో కూడా చాలా మార్పు వస్తుంది. ఆ అమ్మాయి పైకి ఎంత సంతోషంగా ఉన్నా తన భర్త తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లేదని లోపల బాధపడుతూ ఉంటుంది కదా. ఆడపిల్ల కన్నీళ్లు అత్తింటికి మంచిది కాదంటారు. ఒకసారి ఆలోచించొదినా. సరే సరే, ముందు మీరు లోపలికి పదండి. నిర్మల, ఎందుకు బాధపడతావు? వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదుగా. లేదండి, కాని తను ప్రాణంగా ప్రేమించిన అరుంధతిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న బాగీతో కొత్త జీవితం మొదలు పెట్టమని అమర్కి ఎలా చెప్పాలో తెలియడం లేదండి. మనం చెప్తే తెలుసుకునే స్టేజ్లో వాడు లేడు. వాడికి అన్నీ తెలుసు. వాళ్ళు మార్పు రావాలని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప మనమేమీ చేయలేం. ఈ హోమం చేస్తే ఏదో మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా. అదే నిజమైతే ఆ మంచి అమర్ బాగి కలవడంతోనే మొదలవ్వాలి. వాళ్ళిద్దరినీ ముడివేసిన ఆ భగవంతుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఆ బాధ్యత ఆయనదే. ఆయనే ఒకటి చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు.